తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం గునిపూడిలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం భీమవరం ప్యాడీ అండ్ రైస్ మర్చెంట్స్ అసోసియేషన్ సౌజన్యంతో కార్తీక అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు చవాకుల నరసింహారావు, కార్యదర్శి పరుచూరి చిన్న నాగేశ్వరరావులు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా తమ అసోసియేషన్ సౌజన్యంతో అన్న సమారాధన నిర్వహిస్తున్నామని, సహకరిస్తున్న అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కొత్త శ్రీనివాస్, ఉపాధ్యక్షులు చెక్క సుబ్బారావు, కోశాధికారి బాదరాల పుల్లేశ్వరరావు, నాయకులు పోలిశెట్టి సత్యనారాయణ, రావూరి వెంకటేశ్వరరావు, సభ్యులు ఎక్కల శ్రీనివాసులు, చెక్క వెంకటేశ్వరరావు, చవ్వ సత్యకృష్ణ, జొన్నలగడ్డ వెంకటకృష్ణ, నాల సత్యనారాయణ, ఇన్నమూరి సురేష్, సుంకు రమేష్, సంఘ సేవకులు అల్లు శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో రామకృష్ణరాజు అసోసియేషన్ నాయకులను సత్కరించారు. ఎంతో గొప్పగా జరుగుతున్న ఈ అన్న ప్రసాదం ఈ రోజు దాటారు. వారిని వారి బస్సులలో వచ్చిన యాత్రికులు, ప్రయాణికులు ఆ భక్తుల నుంచి అన్నదానములకు 100 రూపాయలు వివరంగా ఇచ్చారు. ఇంకొక అన్నదానం జరుగుతుంది. అది వడ్డన చేయించుకుని స్వామి వారి ప్రసాదం కోరుచున్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయికి అక్కడ అన్నదానం జరుగుతుంది. అన్నదానం అధ్యక్షుడు చవాకుల నరసింహారావు గారు. శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారి కార్తీక మాస సందర్భంగా వచ్చే భక్తులందరూ కూడా ది భీమవరం ప్యాడీ రైస్మెంట్ అసోసియేషన్ తరఫున అన్నప్రసాదం పెడుతున్నాము. దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే గత 10 సంవత్సరాల నుంచి మా అసోసియేషన్ తరపున మేము అన్నప్రసాదం పెడుతున్నాము. మా అధ్యక్షులు చవాకుల నరసింహారావు మరియు సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాము. దానికి సహకరించిన మా సభ్యులందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ, మన గునిపూడి సోమేశ్వర జనార్దన స్వామి వారి ఆలయంలో ప్యాడీ అండ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున మరి ఈరోజు కార్తీక మాసం సందర్భంగా మరి అన్న ప్రసాదమును మరి జరుపుతున్నారు. మరి రైస్ మిల్లర్స్ అందరూ కూడా ఎప్పుడు ప్రతి దాంట్లో కూడా ముందుండి ఇటువంటి కార్యక్రమాలు చేయటం పరిపాటి. ప్రజలు అందరూ కూడా ఈ అన్నప్రసాదాన్ని భక్తులందరూ స్వీకరించి మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానం నందు మా భీమవరం ప్యాడీ అండ్ రైస్ మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యుల తరఫున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరి ప్రార్థించడమైనది. సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానంలో గత 10 సంవత్సరాలుగా ఇదే విధంగా వనభోజనాలు చేస్తున్నాము. భగవంతుడు సదా పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం సందర్భంగా పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా ఈ పంచారామ క్షేత్రాలు దర్శించేటువంటి భక్తులు కానీ ఈ క్షేత్రం దర్శించేటువంటి భక్తులు అందరికీ కూడా ప్రతిరోజు కూడా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ భీమవరంలో ఉన్నటువంటి అనేక సంఘాలు అలాగే సంస్థలు దాతల సహకారంతో ఈ అన్న సమారాధన కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు భీమవరం ప్యాడీ అండ్ రైస్ మర్చెంట్ అసోసియేషన్ వారి సౌజన్య సహకారంతో గత 8 సంవత్సరాలుగా ఈ అన్నప్రసాదం అందించేటువంటి కార్యక్రమం అసోసియేషన్ సభ్యుల సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా గునిపూడి గ్రామంలో చేసి ఉన్న శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి పంచారామ క్షేత్రంలో ప్రముఖమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది. ఈ క్షేత్రంలో అన్నప్రసాదం కార్యక్రమం కార్తీక అన్న సమారాధన ప్యాడీ రైస్ అండ్ మిల్లర్స్ అసోసియేషన్ ద్వారా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. దక్షిణ కాశీలో కానీ ఉత్తర కాశీలో కానీ అన్నప్రసాదం చేస్తే అంత ఫలితం ఉంటుందో ఈ పుణ్యక్షేత్రంలో అన్నప్రసాదం నిర్వహించడం వల్ల అంత పుణ్యాన్ని కలుగుతుందని ఈ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అందరికీ కూడా ఈ కార్యనిర్వహణ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
పార్వతీ సమేత సోమేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం పట్టణం ఇండియన్ బ్యాంక్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మెంటే పార్థసారథి వసంత విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో చిన్న కార్తీక అన్న సమారాధన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మెంటే పార్థసారథి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో 3,000 మంది భక్తులకు అన్న సమారాధన నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు, గనిరెడ్డి త్రినాథ్, తోట భోగయ్య, మెరగాని నారాయణమ్మ, గంటా త్రిమూర్తులు, విజ్జురుతు రాఘవులు, ఐజాక్ బాబు, పంతం వెంకట సతీష్, ఆలయ ప్రధాన అర్చకులు విలువెల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం ప్రారంభం నుండి కూడా ఈ స్వామివారిని మరి భక్తులు వచ్చి వారి యొక్క ఆశీర్వచనాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో మా మెంటే కుటుంబ సభ్యులందరం కూడా కలిసి ఇక్కడ అన్న ప్రసాదాన్ని భక్తులకు అందజేయడం జరుగుతుంది. మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి 50 మంది భక్తులు కూడా తీర్థ ప్రసాదాలని స్వీకరించి వలసిందిగా కోరుతున్నాం. అలాగే శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి యొక్క ఆశీర్వచనాలు ప్రతి ఒక్కరి మీద అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతోటి ఈ భీమవరం పట్టణ ప్రజలందరూ కూడా ఉండాలని. భీమవరం పట్టణం బస్టాండ్ వద్ద ఏం చేసినటువంటి శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం నందు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ఏదో కార్తీక మాసం శివరాత్రి కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం, అదేవిధంగా కార్తీక మాసంలో వన సమారాధన చేయడం ఉద్దేశంతో మన మెంటే పార్థసారథి గారు, అదే వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా మెంటే వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా భక్తులందరూ కూడా స్వామివారి దగ్గర ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించడం, అదేవిధంగా భక్తులందరూ కూడా ఈ యొక్క తీర్థప్రసాదాన్ని అన్నప్రసాదాన్ని సమర్పించడం అన్నీ కూడా ఆనవాయితీగా వస్తుంది. ఇక ముఖ్యంగా ఈ బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం కాబట్టి ఇక్కడ స్వామివారిని మనం ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటామో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి ఎంతోమంది భక్తులు ఇక్కడ ఎంతో నమ్మకంగా వస్తూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఈ రోజున ఈ యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కరుణా కటాక్షాలు పొందాలని చెప్పి అందరినీ కోరుకుంటూ, ఈరోజు కార్తీక మాసం పురస్కరించుకొని శ్రీ పార్వతీ ఉమా సోమేశ్వర స్వామి దేవాలయం మెంటేవారి కుటుంబీకులు శంకుస్థాపన చేసి ఈ గుడి అభివృద్ధికి తోడ్పడుతూ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాసంలో కుటుంబ సభ్యులకు, అలాగే మిత్రులకు, అలాగే ఊరి వారందరికి కూడా అన్న సమారాధన చేయడం చాలా శుభదాయకం. ఈ సోమేశ్వర స్వామి కృపకటాక్షాలు భీమవరం పట్టణమే కాదు యావత్ భారతదేశానికి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఓం నమః శివాయ. దాతల సహాయ సహకారాలతో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ నల్లపరాజు రామరాజు అన్నారు. ఆకివీడు మండలం రాజులపేట గ్రామంలో భీమవరం ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి, వేణు డెంటల్ కేర్ భీమవరం వారి ఆధ్వర్యంలో డాక్టర్ కనుమూరి రాజీవ్ వర్మ బీడీఎస్ వారి జ్ఞాపకార్థం ఉచిత వైద్య శిబిరం నిర్వహించామని దాత కనుమూరి శేఖర్ వర్మ తెలియజేశారు. ఉచిత వైద్య శిబిరంలో 200 మందికి ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ పెన్మెస్స సూర్య సౌమిత్, దంత వైద్య నిపుణులు డాక్టర్ వేణు వర్మ వైద్య సేవలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఆకివీడు మండలం రాజులపేట గ్రామ పంచాయతీలో మన భీమవరం
ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ నుంచి పెన్మెచ్చ సూర్య సౌమిత్ గారు కంటి విభాగం నిమిత్తం చాలా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఇక్కడ నిర్మించారు. మరి కనుమూరి రాజీవ్ వర్మ అనే పేరు నిమిత్తం కనుమూరి శేఖర్ వర్మ ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ఇక్కడ పెట్టడం జరిగింది. చుట్టుపక్కల కోళ్లపర్రు, సమతానగర్, అగ్రహారం, సినిమిలిపాడు, కొచ్చేరు, మరి అలాగే రాజులపేట ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా ఇక్కడ చూపించుకోవడం జరిగింది. అలాగే ఇందులో కంటి విభాగంలో ఏదన్నా మేసుకులున్నా కలజోళ్ళు అవసరమైన మరి డాక్టర్ గారు తక్కువ పర్సంటేజ్లో భీమవరం హాస్పిటల్కి రమ్మంటం జరుగుతుంది. మరి సుమారుగా ఒక 15,000 జరిగే ఆపరేషన్కే సగం పేమెంట్లో అక్కడ జరగటం చేస్తారు వాళ్ళు. డెంటల్ హాస్పిటల్ డాక్టర్ వేణు గారు కూడా, వేణు వర్మ గారు కూడా ఇదే కార్యక్రమంలో ఈయన కూడా డెంటల్ నిమిత్తం మొత్తం చెకప్ జరిగి మా పళ్ళు పరిస్థితి ఎలా ఉంది, సిగుర్లు ఎలా ఉన్నాయి, పళ్ళు కట్టించుకునే విభాగం మీకు చాలా బాగుంటుంది అన్నది టెస్ట్లు ఇక్కడ అద్భుతంగా చేయడం జరిగింది. మరి అక్కడ ఏదైనా ఇక్కడ ఎక్విప్మెంటరీ అంతా ఇక్కడ అవసరం పెట్టలేం కాబట్టి పళ్ళు కట్టడం కానీ ఏదైనా చేయటం కానీ ఎంతో పేరుగాంచిన వ్యక్తి వేణువర్మ గారు. మరి ఈ కార్యక్రమాన్ని కూడా చాలా అద్భుతంగా ఇక్కడ జరిగినందుకు గ్రామస్తులు చాలా చాలా హర్షవర్ధం చేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ సౌమిత్. భీమవరం ఐడియల్ విజన్ హాస్పిటల్ నుంచి ఈరోజు ఇక్కడ రాజులపేటలో క్యాంప్ నిర్వహించడం జరిగింది. అలా చక్కగా అరేంజ్ చేసిన ప్రెసిడెంట్ గారు రామరాజు గారికి, అలాగే మా ఫ్రెండ్ శేఖర్ వర్మ గారికి, రాజీవ్ వర్మ గారి పేరు మీద ఇక్కడ ఉచిత క్యాంప్ అరేంజ్ చేయడం జరిగిందండి. నేను అలాగే వేణు వర్మ గారి డెంటల్ నుంచి అందరూ వచ్చి చేస్తున్నాం. ఎటువంటి కంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి పంటి సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ అందరికీ ఉచితంగా చూడటం జరిగింది. చిన్న చిన్న సమస్యలకు ఇక్కడే ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఏమన్నా లేజర్స్ కానీ, ఆపరేషన్స్ కానీ, ఏమన్నా పై పరీక్షలు కానీ అవసరమైన వాళ్ళకి మాత్రం హాస్పిటల్కి వస్తే పరీక్షల వరకు అన్ని ఉచితంగా చేసి ఆపరేషన్లు కళ్ళజోళ్ళు కూడా అతి తక్కువ ధరలో ఇస్తామని చెప్పడం జరిగిందండి. ఇలాంటి క్యాంపులు మళ్ళీ మళ్ళీ చేయాలని కోరుకుంటూ చాలా. నా పేరు డాక్టర్ వేణువర్మ అండి. ఇక్కడ వేణు డెంటల్ హాస్పిటల్ భీమవరంలో ఉంది. ఇక్కడ చాలా అద్భుతంగా జరిగింది ఈ క్యాంపు. దీనికి సహకరించిన ప్రెసిడెంట్ గారికి, రామరాజు గారికి, అలాగే శేఖర్ వర్మ గారికి, కృష్ణరాజు గారికి సహకరించినందుకు చాలా ధన్యవాదాలు. ఇలాగే అందరూ వచ్చి చూసుకోవాలని ఉచితంగా క్యాంపుగా నిర్వర్తించాం. అలాగే అన్ని సమస్యలకి మనకి లేటెస్ట్ టెక్నాలజీతో మన భీమవరం హాస్పిటల్లో అందుబాటులో ఉంది. అందరూ సహకరించాలని కోరుతున్నాం. భీమవరం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఎంవి రమణ పుట్టినరోజు సందర్భంగా చిన్నామిరంలోని ఇమాన్యుయల్ చిల్డ్రన్స్ హోంలోని రమణ మిత్ర బృందం ఆధ్వర్యంలో 150 మంది విద్యార్థులకు ఫ్రూట్స్ అందజేశారు. రమణ మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలను అనాథ పిల్లల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. బార్ అసోసియేషన్ సభ్యులు ఉండపల్లి రమేష్ నాయుడు, మెగా ఫ్యాన్స్ పట్టణాధ్యక్షుడు చెల్లా రాము మాట్లాడుతూ ఇటువంటి పుట్టినరోజు వేడుకలు రమణ మరెన్నో జరుపుకుని మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. భీమవరం ప్రముఖ న్యాయవాది, భీమవరం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మా సోదరులు మొగళ్ళ వెంకటరమణారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మన చిన్నపిల్లలోని ఇమానియల్ హాస్టల్లో చిన్నపిల్లలకి పళ్ళు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు వేడుకలు అంటే వాళ్ళ హిందూ వినోదాల కార్యక్రమాలు అటువంటివి చేసుకున్నటువంటి ఇవాళ ఎదుటివారికి పేద పిల్లలకి అదేవిధంగా నిస్సహాయులకి సహాయ సహకార కార్యక్రమాలు చేయడం వల్ల మరి మానవత్వంతో కూడుకున్నటువంటి ఈ యొక్క మన రమణరావు గారు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకర విషయం. మరి ఆయన భీమవరం మౌళమ్మ వారి ఆశీర్వాదంతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మెగా అభిమానులు. చిన్నమిరంలో ఉన్న ఈ చిన్నపిల్లల స్కూల్లో
నా పుట్టినరోజు సందర్భంగా యాపిల్స్ని డిస్ట్రిబ్యూట్ చేయటం చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే మనము అనేకమైన పుట్టినరోజులు జరుపుకుంటాం. ఈ విధంగా నిస్సహాయులైన అనాథులైన పిల్లలకి ఈ విధంగా వాళ్ళకి ఈ కార్యక్రమం చేయటం నా జీవితంలో మరుపురానిదిగా నేను ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటాను. దీనికి సహకరించిన మా స్నేహితులు ఉండవల్లి రమేష్ నాయుడు గారు, అదేవిధంగా మెగాస్టార్ అభిమాన సంఘం అధ్యక్షుడు మన రాము గారు, అదేవిధంగా స్కూల్ యాజమాన్యానికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ కాళ్లకూరు శ్రీ స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కృతికా నక్షత్రం పర్వదినం పురస్కరించుకుని స్వామివారి ఆలయ ప్రాంగణమునందు కార్తీక దీపోత్సవం గోవిందనామ స్మరణతో అంగరంగ వైభవంగా జరిగింది. పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దాతలు నల్లపరాజు, చిన్నకృష్ణంరాజు, అచ్యుతాయమ్మ దంపతుల కుమారులు వెంకట నీలాద్రిరాజు, గ్రామ పెద్దలు, భక్తులు సహాయ సహకారాలతో కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను ఆలయ ఈవో ఎం అరుణ్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఓం శ్రీయః కాంతాయ కళ్యాణనిధే నదేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ స్వామివారి దేవస్థానం నందు కార్తీక మాసము కృత్తికా నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు శ్రీ స్వామివారికి కృత్తికా నక్షత్ర దీపోత్సవం, కార్తీక దీపోత్సవం నిర్వహించడం జరిగింది. అట్లాగే స్వామివారికి అమ్మవారికి అష్టోత్తర రజత పుష్పార్చనతో అమ్మవారి స్వామివారి యొక్క పూజా కార్యక్రమం, తదుపరి వివిధ అలంకృతుల్లో ఉన్నటువంటి దీపాలక్ష్మి అమ్మవారికి పూజా కార్యక్రమం చేసిన తర్వాత భక్తులందరిచే శ్రీ కార్తీక దీపోత్సవం నిర్వహించడం జరిగింది. ఈరోజు దాతలు శ్రీ నలపరాజు, చిన్నకృష్ణంరాజు గారు, అచ్యుతాయమ్మ గారు దంపతులు మరియు వారి కుమారుడు వెంకట నీలాద్రిరాజు గారిచే ఈ యొక్క అలాగే గ్రామ పెద్దలు, భక్తుల యొక్క సహకారంతో ఈ దీపోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున అనేక గ్రామాల నుండి భక్తులు ఇచ్చేసి ఈ దీపోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించారు. ఈరోజు శనివారం కూడా కావడంతో తెల్లవారుజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారు అలాగే సిబ్బంది తగు ఏర్పాట్లు చేసినారు. గ్రంథ పఠనం అందరి బాధ్యత అని, విద్యార్థికి గ్రంథ పఠనం ద్వారా ఉజ్వల భవిష్యత్ అని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహం వార్డెన్ భానుమణి ఎం శ్యామల అన్నారు. చదువురుల సంఘం గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక మంచి పుస్తకాన్ని చదివితే అవే జీవితాన్ని మారుస్తాయని అన్నారు. బార్ అసోసియేషన్ సభ్యులు ఉండపల్లి రమేష్ నాయుడు మాట్లాడుతూ పుస్తక పఠనం జీవిత గమ్యానికి పునాది అని, గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సంఘం అధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, కన్వీనర్ చెరుకోడ రంగసాయిలు మాట్లాడుతూ గ్రంథాలయాలు దేవాలయాలుగా భావించాలని అన్నారు. అనంతరం విద్యార్థులకు గ్రంథాలయ ఆవశ్యకతపై వ్యాసరచన పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మన రంగసాయి గారు ఏర్పాటు చేసిన గ్రంథాలయ వారోత్సవాలు సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గ్రంథాలయాలు మన విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతిరోజు కూడా ఒక గంట విద్యార్థులు తప్పనిసరిగా గ్రంథాలయాల్లో కాలక్షేపం చేసి అక్కడ ఉన్న పుస్తకాలను చదివి రోజువారీ దినపత్రికలు, పుస్తకాలు మరింత విజ్ఞానాన్ని పెంపొందించే పెద్ద పెద్ద మంచి గ్రంథాలయాల్లో మనకి అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉపయోగించుకుని విద్యార్థులంతా కూడా మంచి జ్ఞానాన్ని సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రంథాలయాల్లో పుస్తకాలు, న్యూస్ పేపర్స్ డైలీ అంటే దినపత్రికలతో సహా వారపత్రికలు, మాసపత్రికలు అన్నీ ఉంటాయి. వాటిని అన్నింటినీ ఉపయోగించుకోవడం వల్ల జనరల్ నాలెడ్జ్ అంటే జీకే టుడేకి సంబంధించినవి కానీ, జనరల్ అంటే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి కానీ ఇలాంటి అన్నింటికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతిరోజు ఒక గంట కాకపోతే అరగంట అయినా సరే అంటే మినిమం మనం అలవాటు చేసుకుంటే ఫస్ట్ అలవాటుని బట్టి దాని అలా మన రోజు చర్యలో ఒక చర్య కింద అది అలవాటు అయిపోయి
ఒక్క అరగంట మనం స్పెండ్ చేయగలిగితే గ్రంథాలయాల్లో దాన్ని మించిన విజ్ఞాన వేదిక ఇంకొకటి ఉండదు అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాం. గ్రంథాలయాల వారోత్సవంలో భాగంగా గ్రంథాలయాల యొక్క ప్రాముఖ్యతని తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి విద్యార్థి కూడా ప్రస్తుతం పరీక్షల నిమిత్తం చదువుకోవడమే కాదు, గ్రంథాలయాల వల్ల మన చరిత్ర, అదేవిధంగా సైన్సు, ఎన్నో సాంకేతిక విద్యలో ఉన్నటువంటి తెలుసుకోవడానికి, విజ్ఞానం పెంపొందడానికి గ్రంథాలయాలు అనేటువంటి మనకు ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరూ కూడా గ్రంథాలయాలకు వెళ్ళి ఈ యొక్క పుస్తకాలని చదివి మన విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించే విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ ఈ సందర్భంగా. సమాజానికి 3 దేవాలయాలు ఉన్నాయి. ఒకటి ఆధ్యాత్మికమైనటువంటి దేవాలయం అయితే, ఒకటి విద్యను అందించేటువంటి దేవాలయం, ఒకటి విజ్ఞానాన్ని అందించేటువంటి దేవాలయం. అదే ఈ 3 కలిపితేనే ఒక మనిషి యొక్క మనుగడకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, మనిషి యొక్క పురోగతిని ఇచ్చేటువంటిది ఈ 3. ఆ 3లో ఒకటి విద్యాలయం, 2 గ్రంథాలయం, 3 దేవాలయం. ఈ 3 కూడా మనిషి యొక్క ప్రవర్తన అన్నింటిలోనూ కూడా ఉపయోగపడతాయి. అందులో ముఖ్యమైనటువంటిది గ్రంథాలయం. ఆ గ్రంథాలయంలో ఉండేటువంటి పుస్తక భాండాగారం ఎంతో విలువైనది. ఒక వ్యక్తి యొక్క వికాసానికి, ఆ వ్యక్తి యొక్క పురోగతికి ఎంతో ఉపయోగపడేటువంటి గ్రంథాలయ వారోత్సవాలు మరి శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహిస్తూ, అందులో భాగంగా ఇవాళ ఈ యొక్క హాస్టల్లో మరి ఇంతమంది విద్యార్థుల యొక్క సమక్షంలో ఆ గ్రంథాలయ యొక్క విశిష్టతకు సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా ఆనందనీయంగా భావిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భీమవరం ప్రకృతి ఆశ్రమం తోటలో ఘనంగా హిందూ వనవిహార్ హాజరైన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. భీమవరంలో శ్రీ మేఘన మెడికల్ స్టోర్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు, ఏపీ ఐఎస్సీ చైర్మన్ రామరాజు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన జనసేన పీఎస్సీ సభ్యులు వేగేసిన కనకరాజు సూర్యను సత్కరించిన ఎమ్మెల్యే అంజిబాబు. వీరవస్త్రంలో ఘనంగా గవర కులస్తుల కార్తీక మాస ఆత్మీయ సమావేశం. 2000 మంది మహిళలు ఊరేగింపుగా విచ్చేసి శ్రీ గౌరీదేవి అమ్మవారికి సారె సమర్పణ. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే కొనతాల, గవర కార్పొరేషన్ చైర్మన్ సురేంద్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.